హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ వ్లాగ్స్. ఇప్పుడు ఈ వీడియోలో రుచికరమైన చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. దీంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఆయిల్లో ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. దీంట్లో కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి బాగా కలుపుకొని వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పూరి, చపాతీ, రైస్ అన్నిట్లోకి బాగుంటుందండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలా చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలి. చికెన్లో నుంచి వచ్చే వాటర్ అంతా పోయే వరకు వేగనివ్వాలి. మూత పెట్టుకొని తీసి ఒకసారి కలుపుకొని ఇలా చికెన్లో వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్లో చెప్పండి. ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఇలా వేగనివ్వాలి. ఇప్పుడు సగం గ్లాసు నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మా వీడియోలన్నీ మీ వరకు చేరాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఒకసారి కలుపుకొని బాగా కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా 75% ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో గరం మసాలా, కొత్తిమీర, నిమ్మకాయ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ DSR Vlogs. అయిపోయిందండి ఇది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒకసారి కలుపుకొని. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అయిపోయిందండి చికెన్ గ్రేవీ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.